వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభలో స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ. ఇప్పటి వరకు నామినేషన్ వేయని విపక్షాలు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా, పార్టీ మారే ఆలోచన లేదన్న జీవన్ రెడ్డి. పోచారం ఫ్యామిలీ టార్గెట్ గా కేసీఆర్ లేఖాస్త్రం. మాజీ ఎమ్మెల్యేల పేర్లతో లేఖ విడుదల. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు మరోసారి చుక్కెదురు. రెండోసారి ఛార్జ్షీట్ ని వెనక్కి పంపిన నాంపల్లి కోర్టు. తెలంగాణలో రేపటి నుంచి భారీ వర్షాలు. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన. తొలిసారి సెమీస్ కు ఆఫ్ఘనిస్తాన్. ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ పై గెలుపు. కాంగ్రెస్ లో ఆపరేషన్ ఆకర్ష్ జోరందుకుంది. కాంగ్రెస్ పార్టీలో వలసల పర్వం పెరుగుతున్నాయి. నిన్న జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరగా, తాజాగా పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా హస్తం గూటికి చేరుతున్నారు. ఢిల్లీ చేరుకున్న గూడెం మహిపాల్ రెడ్డి ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ లో ఆపరేషన్ ఆకర్ష్ జోరందుకుంది. కాంగ్రెస్ పార్టీలో వలసల పర్వం పెరుగుతున్నాయి. నిన్న జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరగా, తాజాగా పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా హస్తం గూటికి చేరుతున్నారు. ఢిల్లీ చేరుకున్న గూడెం మహిపాల్ రెడ్డి ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదంతా ఊహించని పరిణామం. ఎందుకంటే నిన్ననే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరారు. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఒక వివాదం అయితే నడుస్తుంది. సంజయ్ రాకను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా బాట పట్టారు. ప్రస్తుతం సంజయ్ నివాసంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో ఆయనను బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ జీవన్ రెడ్డి మాత్రం శాంతించట్లేదు. ఒకవైపు ఈ పరిణామాలు జరుగుతుండగానే మరొక వైపు ఢిల్లీలో ఆపరేషన్ ఆకర్ష్ ఊపందుకుంది. అందులో భాగంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. వెంటనే ఏఐసీసీ కార్యాలయంలో ఆయనకు పార్టీ కండువా కప్పారు కాంగ్రెస్ నేతలు.
లోక్సభ ఎన్నికల ముందు మొత్తం 3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆ ముగ్గురికి అంటే మొట్టమొదట దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరగా గత వారం రోజులుగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరారు. మొత్తం 5 చేరారు. ఇప్పుడు ఏకంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరటంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వలస వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరుకుంది. అయితే ఈ వలసలు మరింత దూరందుకునే అవకాశాలున్నాయి, మరింత ఊపందుకునే అవకాశాలున్నాయి. మొత్తం సుమారు 20 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకాశ్ లో భాగంగా కాంగ్రెస్ లో చేర్చుకొని టీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసుకోవాలి అన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గుడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా నిలువరించేందుకు అటు బీఆర్ఎస్ అధిష్టాన పెద్దలు సైతం రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి గులాబీ బాస్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. అయితే ఈ కేసీఆర్ నిర్వహిస్తున్న ఎమ్మెల్యేల సమావేశానికి ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరవుతారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎవరికి సమాచారం లేకుండా అత్యంత గోప్యంగా రహస్యంగా ఆపరేషన్ ఆకర్ష ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో చివరికి ఎంతమంది కాంగ్రెస్ లో చేరుతారన్న అంశానికి సంబంధించి ప్రస్తుతానికైతే స్పష్టత లేదు. కానీ ఏ ఒక్క అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ దారవించుకోవట్లేదు. 2014-18 అసెంబ్లీలో ఏ రకంగానైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకుని కాంగ్రెస్ ను బీఆర్ఎస్ దెబ్బ కొట్టగలిగిందో అదే వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా అనుసరిస్తోంది. ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అన్న పంతం సీఎం రేవంత్ రెడ్డిలో కనిపిస్తుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాల లోపే జూలై మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అప్పట్లోపే మరొక కనీసం 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గూటికి చేర్చాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు అయితే మొత్తం 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. లక్ష్మి. రైట్ నరేష్, థ్యాంక్ యూ. పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అత్యవసరంగా భేటీ అవుతున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ తో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా మరో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీని వీడతారనే ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ అత్యవసరంగా సమావేశమవుతున్నారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా అలర్ట్ అయిన కేసీఆర్ మరింత మంది ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ముందస్తు ప్రణాళికలతో ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అత్యవసరంగా భేటీ అవుతున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ తో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా మరో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీని వీడతారనే ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ అత్యవసరంగా సమావేశమవుతున్నారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా అలర్ట్ అయిన కేసీఆర్ మరింత మంది ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ముందస్తు ప్రణాళికలతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అత్యవసరంగా భేటీ అవుతున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ తో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా మరో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీని వీడతారనే ప్రచార నేపథ్యంలో కేసీఆర్ అత్యవసరంగా సమావేశమవుతున్నారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా అలర్ట్ అయిన కేసీఆర్ మరింత మంది ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ముందస్తు ప్రణాళికలతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ లైవ్ లో అందిస్తారు. సవీన్, చెప్పండి. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. ఫామ్ హౌస్ నుంచే పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కేసీఆర్ను ఫామ్ హౌస్లోనే కలుస్తూ ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫామ్ హౌస్లోనే జిల్లాల వారీగా కేసీఆర్తో భేటీ అవుతూ వస్తున్నారు. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 5కు చేరుకుంది. అంతకుముందు తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి, అదేవిధంగా దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితే తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో 5గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయింది. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. వారిని ఫామ్ హౌస్కు పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పార్టీ మారకుండా 5 ఏళ్లు ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై పోరాటం చేద్దాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. భవిష్యత్తు మనదే అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భరోసా ఇస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలుపొందడానికి అనేక హామీలు ఇచ్చింది. ఇప్పుడు రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ అమలు చేసినప్పటికీ రైతు బంధు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. అదేవిధంగా అనేక హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మన వైపు చూస్తారనే భరోసాను ఎమ్మెల్యేలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కల్పిస్తున్నారు. కానీ స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఎమ్మెల్యేలకు స్థానికంగా నియోజకవర్గాల్లో, జిల్లాల్లో వ్యాపారాలు ఉంటాయి. అదేవిధంగా ఇసుక వ్యాపారాలు కావచ్చు, క్రషర్ వ్యాపారాలు కావచ్చు, మైనింగ్ వ్యాపారాలు, ఇట్లాంటి వ్యాపారాలను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ వారిపైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టవచ్చనే ధీమాలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆపరేషన్ ఆకర్ష్కు కాంగ్రెస్ పార్టీ తెరదీసింది. ఇప్పటికే 5గురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. మరికొంతమంది గ్రేటర్ హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్యేలను సైతం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డిని వెంటబెట్టుకుని ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పోచారం శ్రీనివాసరెడ్డిని పరిచయం చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ నగరానికి సంబంధించిన 2 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని వారికి కూడా రాష్ట్ర కేబినెట్లో అవకాశం కల్పిస్తారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. 2014, 2018 2 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి
వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ ఎట్లాంటి అస్త్రాన్ని ప్రయోగించిందో ఈసారి బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ అట్లాంటి అస్త్రాన్ని ప్రయోగించబోతోంది. ముఖ్యంగా దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీ ఎల్పీలో విలీనం చేసుకోవచ్చని భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే 5 ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ మరికొందరు ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై ఇటీవల కాలంలో ఈడీ దాడులు జరిగాయి. 2 రోజుల పాటు ఈడీ సోదాలు నిర్వహించింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు మైనింగ్ వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు. వారి వ్యాపారాలపైన ఈడీ దాడులు చేసిన తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై గూడెం మహిపాల్ రెడ్డి స్పందించారు. తాను కేవలం ఈడీ సోదాలు జరిపిన నేపథ్యంలో ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లను కలిసి తమ వివరాలను తెలియజేసేందుకే ఢిల్లీ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు జరుపుతున్న ఎమ్మెల్యేలు బీజేపీ వైపుకు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ వైపు ఎంతమంది ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు ఎంతమంది ఎమ్మెల్యేలు చేరతారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మెజారిటీ ఎమ్మెల్యేలు మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి స్థానికంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రోటోకాల్ అంశాలు, అదేవిధంగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ వైపుకే చేరే అవకాశం కూడా మనకు కనపడుతోంది. ఆ రకంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రోటోకాల్ సమస్యలపైన కలిసినట్లు చెప్పినప్పటికీ త్వరలోనే వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా కేటీఆర్, హరీష్ రావులతో ఫామ్ హౌస్లో కేసీఆర్ పలు దఫాలుగా సమావేశమవుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యేల పార్టీ మార్పు, ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇట్లా అనేక మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు కూడా ఇప్పటికే పార్టీ మారిన నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారుతారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసి దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు రాజకీయ కదలికలను గమనిస్తున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైన వ్యూహాన్ని అమలు చేసి కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టిందో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కూడా దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. కానీ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఉంది కాబట్టి, మరోవైపు దేశంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారితే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ తమ ఉనికిని ఏ విధంగా చాటుకుంటుంది, తిరిగి ఏ విధంగా పూర్వవైభవం సాధిస్తుంది, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతో పాటు పార్టీ క్యాడర్ను నిలుపుకోవడం, అదేవిధంగా పార్టీ రాష్ట్ర కమిటీని పునర్వ్యవస్థీకరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అడుగులు వేస్తుంది, కేసీఆర్ తిరిగి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ సవి, థ్యాంక్ యూ.
18వ లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీఏ తరపున ఓం బిర్లా నామినేషన్ వేయగా విపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ బరిలో నిలిచారు. పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీఏ తరపున ఓం బిర్లా నామినేషన్ వేయగా విపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ బరిలో నిలిచారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. లక్ష్మి, ఢిల్లీ పార్లమెంట్ లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. స్పీకర్ ఎన్నిక విషయానికి సంబంధించి అధికార విపక్షాల మధ్య రాజకీయ ఎత్తులు పై ఎత్తులకు తెరలేసింది. ఎందుకంటే స్పీకర్ కు సంబంధించి 17వ లోక్సభలో స్పీకర్ గా వ్యవహరించిన ఓం బిర్లానే మరోసారి స్పీకర్ గా కొనసాగించాలి అని చెప్పి అధికార పక్షం భావించింది. ఆయనతో నామినేషన్ వేయించింది. ఆయనను ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు విపక్ష సభ్యులతో సంప్రదింపుల ప్రాసెస్ ను అధికార పక్షం స్టార్ట్ చేసింది. కానీ విపక్షాలు మాత్రం లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు కేటాయించాల్సిందే అని విపక్షాలు పట్టుబడుతున్నాయి. కానీ అధికార పక్షం నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా లోక్సభలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే 2 దఫాల అంటే 2014 లోక్సభ సమావేశాలు కానీ 2018 లోక్సభ కార్యక్రమాలు కానీ కొనసాగాయి. విపక్షాలకు సంబంధించి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వలేదు. సాధారణంగా అధికార పక్షానికి స్పీకర్ పదవి ఇస్తే విపక్షాలకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడము సాంప్రదాయంగా వస్తుంది, ఒక ఆనవాయితీ కూడా కొనసాగుతోంది. కానీ మోడీ ప్రధాని అయిన తర్వాత ఈ ఆనవాయితీకి బ్రేక్ పడింది. విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలి అని చెప్పి విపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ ఏ పక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి కనీసం ప్రతిపక్ష హోదా లేని పక్షంలో ఎలా డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తాము అని చెప్పి గత 10 సంవత్సరాలుగా 2 దఫాలుగా లోక్సభలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే వ్యవహారాలు కొనసాగాయి. కానీ ఈ దఫా ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ కు దక్కిన పరిస్థితుల్లో, ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ కు దక్కిన పరిస్థితుల్లో డిప్యూటీ స్పీకర్ పదవిని కాంగ్రెస్ ఆశించింది. కానీ ఈ దఫా కూడా కాంగ్రెస్ కానీ లేకపోతే విపక్షాలకు కానీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు అధికార పక్షం సుముఖంగా లేని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవికి పోటీ చేయాలి అని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గా అధికార కూటమి నుంచి ఓం బిర్లా నామినేషన్ వేయగా పోటీగా కాంగ్రెస్ కేరళకు చెందిన సీనియర్ ఎంపీ దళిత సామాజిక వర్గానికి చెందిన సురేష్ ను స్పీకర్ గా పోటీ చేయించేందుకు విపక్ష కూటమిలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ సురేష్ విపక్ష కూటమి తరఫున స్పీకర్ గా నామినేషన్ దాఖలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే సంఖ్యాబలం రీత్యా చూస్తే ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలం అధికంగా ఉంది. ఒకవేళ ఓటింగ్ జరిగితే స్పీకర్ గా ఎన్డీఏ
కూటమి అభ్యర్థి అయిన ఓం బిర్లాకే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కానీ ఈసారి సంకీర్ణ ప్రభుత్వము పూర్తి స్థాయిలో సంఖ్యాబలము బీజేపీకి లేని నేపథ్యంలో సంకీర్ణ పక్షాలు ఒకవేళ కనుక సాహసించి స్పీకర్ ఎన్నికల్లో అధికార పక్షానికి కాకుండా విపక్షానికి ఓటు వేస్తే ప్రభుత్వం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది. మోడీ ప్రతిష్టకి విఘాతం కలిగే అవకాశం ఉండటంతో అటు అధికార పక్షంలో ఒక రకమైన టెన్షన్ వాతావరణం ఉంది, ఇటు విపక్ష కూటమిలో కూడా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అయితే విపక్ష కూటమి సభ్యులు మాత్రం మేము ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాము, ఎందుకంటే మా వాయిస్ వినిపించేందుకే మేము స్పీకర్ ఎన్నికల్లో పాల్గొంటున్నాము, గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా మేము పోటీ చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నాము అని విపక్ష కూటమి సభ్యులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే సంఖ్యాబలం చూసినా కూడా విపక్ష కూటమి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న సురేష్ గెలిచే అవకాశాలు లేవు. కేవలం అధికార పక్షం నుంచి క్రాస్ ఓటింగ్ జరిగితే తప్ప సురేష్ స్పీకర్ గా ఎన్నికయ్యే అవకాశాలు లేవు. అయినప్పటికీ తమ నిరసనను వ్యక్తం చేసేందుకు ఏకపక్షంగా స్పీకర్ ఎన్నికల్లో అధికార కూటమి ఏకపక్షంగా వ్యవహరిస్తోంది అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక నిరసన రూపంగానే విపక్ష కూటమి నుంచి స్పీకర్ అభ్యర్థిని బరిలో నిలుపుతున్నాము అని చెప్పి విపక్ష సభ్యులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ లో మాత్రం సెంట్రల్ లిస్టులో ఒక రాజకీయ హై డ్రామా చోటు చేసుకుందని చెప్పాలి. గత 10 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తలేదు. ప్రతిసారి ఏకగ్రీవంగానే స్పీకర్ ఎన్నిక జరిగేది. కానీ ఈసారి అలా కాకుండా అధికార కూటమి దూకుడుకు కళ్ళం వేసే విధంగా విపక్షాలు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. అందులో భాగంగానే విపక్ష కూటమి నుంచి సురేష్ లోక్సభ స్పీకర్ గా బరిలో నిలుస్తున్నారు. లక్ష్మి. రైట్ నరేష్, థ్యాంక్ యూ. प्रधानमंत्री ने कहा है कि ऑपोजिशन को कंस्ट्रक्टिवली सरकार के साथ कोऑपरेट करना चाहिए. ऑपोजिशन ने क्लियरली कहा है, राजनाथ सिंह जी का खारगे जी को फोन आया, राजनाथ सिंह जी ने खारगे जी से कहा देखिए आप हमारे स्पीकर को सपोर्ट कीजिए. ऑपोजिशन, पूरी ऑपोजिशन ने कहा है, हमने सब के सब से बात की है, पूरे ऑपोजिशन ने कहा है कि हम स्पीकर को सपोर्ट करेंगे, मगर कन्वेंशन ये है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन को मिलना चाहिए. राजनाथ सिंह जी ने कल शाम कहा था कि वो खारगे जी को कॉल रिटर्न करेंगे. अभी तक राजनाथ सिंह जी ने खारगे जी का कॉल रिटर्न नहीं किया. तो मोदी जी कह रहे हैं कंस्ट्रक्टिव कोऑपरेशन हो और फिर हमारे नेता को इंसल्ट करा जा रहा है. नियत साफ नहीं है. नरेंद्र मोदी जी कोई कंस्ट्रक्टिव कोऑपरेशन नहीं चाहते हैं, क्योंकि कन्वेंशन है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन का होना चाहिए. और हमने कहा है, पूरे ऑपोजिशन ने कहा है कि अगर कन्वेंशन फॉलो किया जाएगा तो पूरा समर्थन स्पीकर के इलेक्शन में हम देंगे. अखबार में लिखा है कि प्रधानमंत्री ने कहा है कि ऑपोजिशन को कंस्ट्रक्टिवली सरकार के साथ कोऑपरेट करना चाहिए. ऑपोजिशन ने क्लियरली कहा है, राजनाथ सिंह जी का खारगे जी को फोन आया, राजनाथ सिंह जी ने खारगे जी से कहा देखिए आप हमारे स्पीकर को सपोर्ट कीजिए. ऑपोजिशन, पूरी ऑपोजिशन ने कहा है, हमने सब के सब से बात की है, पूरे ऑपोजिशन ने कहा है బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి కోపం వచ్చింది. ఈ నేపథ్యంలోనే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై లేఖాస్త్రం ప్రయోగించారు. 4 మాజీ ఎమ్మెల్యేల పేర్లతో లేఖ విడుదల చేశారు. పోచారం పార్టీ మారిన 4 రోజుల తర్వాత లేఖ విడుదల కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హనుమంత్ షిండే, సురేందర్ల సంతకాలతో లేఖ చక్కర్లు కొడుతుంది. ఎంతో అత్యున్నత పదవి స్పీకర్గా చేశాం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం అభివృద్ధికి ఎవరికి ఇవన్నీ ఇచ్చాం.
అయినా పార్టీని కేసీఆర్ను చివరకు బాన్స్వాడ ప్రజలను కూడా మోసం చేసి పార్టీ మారారు. అతని కుటుంబాన్ని బాన్స్వాడ ప్రజలు ఎన్నటికీ క్షమించరని విమర్శిస్తూ ఆ లేఖలో ఉంది. కార్యకర్తలకు తాము అండగా ఉన్నామని మనోధైర్యాన్నిచ్చారు. ఈ 4 మాజీ ఎమ్మెల్యేలు పోచారం చేరిన 4 రోజుల తర్వాత ఈ లేఖ రావడం వెనుక కేసీఆర్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అమెరికా నుంచి పోచారంపై దుమ్మెత్తిపోసిన బాజీరెడ్డి, జీవన్ రెడ్డి, బీగాల గణేష్ గుప్తాలు ప్రెస్ మీట్ పెట్టినా అవన్నీ ఒకెత్తైతే ఈ లేఖ మరీ ఘాటుగా ఉంది. ఇందులో పోచారం ఫ్యామిలీనే శాపనార్థాలు పెడుతూ వచ్చింది. తన కుటుంబాన్ని ప్రజలెప్పుడూ క్షమించరని విమర్శించారు. ఇది పోచారం రాజకీయ జీవితంలో చేసిన దిద్దుకోలేని తప్పన్న రీతిలో ఆ లేఖ సారాంశం ఉన్నట్లు సమాచారం. మీరు అక్కడ చిన్నవారందరూ చెల్లెలు ఇరండి. పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మే 13 తర్వాత ఒకవేళ పేమెంట్ రాకపోతే మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేపిస్తా పెద్దవాడిని. అందుకే నేను మీరు అక్కడ చిన్నవారందరూ చెల్లెలు ఇరండి. పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మే 13 తర్వాత ఒకవేళ పేమెంట్ రాకపోతే మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేపిస్తా పెద్దవాడిని. అందుకే నేను మీరు అక్కడ చిన్నవారందరూ చెల్లెలు ఇరండి. పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మే 13 తర్వాత ఒకవేళ పేమెంట్ రాకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఇవాళ 2వ రోజు ఆయన హస్తినా పర్యటన కొనసాగనుంది. నిన్న పలువురు కేంద్ర మంత్రులను కలిసిన ఆయన ఇవాళ కూడా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. ఇటీవల కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకెళ్లి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిశారు. నేడు అధిష్టానం పెద్దలతో పలు అంశాలపై రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికలు, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, పీసీసీ అధ్యక్ష మార్పు, తెలంగాణ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ వంటి అంశాలపై అధిష్టాన పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం. పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్ హాజరవుతారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. కేంద్ర గృహ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య, సురేష్ షెట్కార్ ఉన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిని వచ్చేలా సహకరించాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎల్సీ మోడల్లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. రాష్ట్రంలో తాము నిర్మించదలిచిన 25 లక్షల ఇళ్లలో 15 లక్షల ఇళ్లు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని, వాటిని లబ్ధిదారుల ఆధ్వర్యంలోని వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం పద్ధతిలో నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు.
తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో చర్చలు అసంపూర్ణంగా మారడంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. నిన్న సాయంత్రం దాదాపు 3.5 గంటల పాటు డిఎంఈ వాణితో చర్చలు జరిపారు. కానీ ఆ చర్చలు కూడా విఫలమయ్యాయి. యథాతథంగా సమ్మె కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు తెలిపారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలి. గ్రీన్ ఛానల్ ని వెంటనే అమలు చేయాలి. ఈ ఛానల్ ని వెంటనే వేయించాలి. ఏఎంసీ రోడ్లు వెంటనే వేయించాలి. సమస్యలు వెంటనే పరిష్కరించాలి. గ్రీన్ ఛానల్ వెంటనే అమలు చేయాలి. గ్రీన్ ఛానల్ వెంటనే అమలు చేయాలి. అయితే కొన్ని సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కానీ అన్ని డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని జూడాలు తెలిపారు. సమ్మెతో ఆసుపత్రుల్లో రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా వైద్యులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం ఇవాళ జూడాలతో మరోసారి చర్చలకు వెళ్లే అవకాశం ఉంది. సమస్యలు వెంటనే పరిష్కరించాలి. గ్రీన్ ఛానల్ ని వెంటనే అమలు చేయాలి. ఈ ఛానల్ ని వెంటనే వేయించాలి. ఏఎంసీ రోడ్లు వెంటనే వేయించాలి. సమస్యలు వెంటనే పరిష్కరించాలి. గ్రీన్ ఛానల్ వెంటనే అమలు చేయాలి. గ్రీన్ ఛానల్ వెంటనే అమలు చేయాలి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రజల ముందు ఉంచుతామంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసింది. వివిధ అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే పోలవరం, అమరావతి, విద్యుత్ సహా మొత్తం 8 అంశాలపై ఆయా తేదీల వారీగా వాస్తవాలను ప్రజల ముందు ఉంచనుంది. తద్వారా గత ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్న వ్యూహంతో ముందుకెళ్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో మొదటిది పోలవరంపై శ్వేతపత్రం. అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు విషయంలో అసలు నాటి వైసీపీ పాలనలో ఏం జరిగింది, ఎంత మేర నిధులు ఖర్చు చేశారు, వాస్తవంగా జరిగిన పనులు ఎన్ని, టీడీపీ పాలనలో జరిగిన పనులకు వైసీపీ పాలనలో జరిగిన దానికి తేడాలేంటి అన్న వివరాలతో దీన్ని రూపొందిస్తున్నారు. రెండో శ్వేతపత్రాన్ని ప్రజా రాజధాని అమరావతిపై విడుదల చేయనుంది టీడీపీ కూటమి ప్రభుత్వం. పీపుల్స్ క్యాపిటల్ నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగానే జగన్ ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేసింది, శాసన రాజధాని అని చెప్పి ఏ మేరకు నిధులు కేటాయించింది, ఎంత మేర ఖర్చు చేశారు, ఇలా పలు వివరాలను అమరావతిపై ఈ నెల 28న విడుదల చేసే శ్వేతపత్రంలో పేర్కొన్నారు. జూలై 1న విద్యుత్పై, జూలై 4న సహజ వనరుల దోపిడీ, ఇసుక, భూములు, మైనింగ్పై వైట్ పేపర్ రిలీజ్ చేయనుంది. మద్యం విషయంపై జూలై 8న, రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న శాంతి భద్రతలపై జూలై 10న, ఆర్థిక శాఖపై జూలై 12న శ్వేతపత్రాలు విడుదల చేయనుంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులకు వీటిని సిద్ధం చేసే పనిని అప్పగించింది కూటమి ప్రభుత్వం. మొత్తంగా చూస్తే వైసీపీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రభుత్వ పరంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వారి ముందే గత పాలనను, జగన్ తీరును ఎండగట్టాలని వ్యూహాత్మకంగా టీడీపీ కూటమి ముందుకెళ్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంపింగ్ వ్యవహారం. అవును, ప్రతిపక్షంలో ఉన్న గులాబీ పార్టీని వీడి అధికార హస్తాన్ని అందుకుంటున్నారు పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. అయితే ఇప్పటి వరకు వచ్చింది కొందరేనని, ఇంకా 20 మందికి పైగా మాతో టచ్లో ఉన్నారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇంకొందరైతే 4 మినహా అంతా వచ్చేస్తారని చెబుతున్నారు. మరి నిజంగానే అంతమంది కాంగ్రెస్ పంచన చేరేందుకు సిద్ధంగా ఉన్నారా? ఈ విషయంలో తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు చెబుతున్నది వాస్తవమేనా, లేదంటే కారు పార్టీని మానసికంగా బలహీనపరిచే వ్యూహమా? అసలేం జరుగుతోంది?
తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? పార్టీ మీద నేతలకు నమ్మకం సన్నగిల్లుతోందా? మరో 5 ఏళ్ల పాటు రాజకీయంగా పోరాటం చేయడం కష్టమని భావిస్తున్నారా? ఒకరి తర్వాత మరొకరిగా కారు దిగి హస్తం గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్న వేళ అందరిలోనూ ఇవే సందేహాలు. ఈ క్రమంలోనే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రులు, కాంగ్రెస్ నేతల సమక్షంలో బీఆర్ఎస్ను వీడి హస్తం పార్టీలో చేరారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఇటీవలే మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ షాక్ నుంచి ఇంకా బీఆర్ఎస్ నేతలు, అధినాయకత్వం కోలుకోకముందే మరో షాక్ అన్నట్లుగా జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారడం హాట్ టాపిక్గా మారింది. సంజయ్ కుమార్ చేరికతో ఇప్పటివరకు 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో అధికారికంగా చేరినట్లయింది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కారు పార్టీని వీడి హస్తం పంచనకు చేరిపోయారు. దీంతో అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. నిజానికి గతేడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ భావించింది. కానీ వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం, పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు, వ్యతిరేకతకు తోడుగా ఇతరాతర కారణాలు అన్నీ కలిసి గులాబీ పార్టీ ఓటమి పాలైంది. 119 అసెంబ్లీ స్థానాలకు గాను 39 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. సీఎంగా రేవంత్ రెడ్డి కావడం, అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ మెజారిటీ లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు, హస్తం నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. సవాళ్ల పర్వం నడిచింది. చివరకు అది కాస్త రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టడానికి దారితీసింది. దీంతో అప్పట్నుంచి బీఆర్ఎస్ నేతలు పలువురు కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరడం ప్రారంభించారు. ఇప్పటికే 5 గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు అధికారికంగా కాంగ్రెస్ కండువాలు కప్పుకోగా మరో 20 మందికి పైగా తమతో టచ్లో ఉన్నారని అంటున్నారు హస్తం నేతలు. ప్రధానంగా మొన్నటి శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. దీంతో ఇక్కడి నుంచే మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని టాక్. ఇప్పటికే పలువురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉండడంతో అతి త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని అంటున్నారు. 2 ఎమ్మెల్యేలను ఇంద్రకరణ్ రెడ్డి, అలాగే మన కోనప్ప, ఇద్దరిని డిఫెక్ట్ చేయించినారు. సేమ్ డే ముఖ్యమంత్రి కాగానే ఇద్దరిని బోని చేసినాడు. దాని తర్వాత మొత్తం 14 and 18 పీరియడ్లో 5 yearsలో ఎంపీస్ 4, ఎమ్మెల్యేస్ 25, ఎమ్మెల్సీస్ 18, టోటల్ 47 వ్యక్తులకు ఆయన డిఫెక్ట్ చేయించారు. దీంట్లో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్లో మళ్ళా 14, కాంగ్రెస్ 12 ఎమ్మెల్యేస్ అండ్ 2 ఫ్రమ్ టీడీపీ నుంచి, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్స్, జెడ్పీటీసీ మెంబర్, మున్సిపల్ కార్పొరేటర్స్, మున్సిపల్ చైర్మన్స్, ఇట్లా అనేక వ్యక్తులను డిఫెక్షన్ చేయించినప్పుడు వీళ్ళకప్పుడు యాదికి రాలేదా? డిఫెక్షన్ చేస్తే పార్టీకి ఎంత అన్యాయం అవుతుంది, కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు ఎట్లా దెబ్బతింటుంది ఇప్పుడు జ్ఞాపకం రాలేదా? ఇవాళ మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడండి. ఇది మీ కేసీఆర్ పుట్ట చరిత్ర. అంటే ఇంతమందిని డిఫెక్షన్ చేయించిన ఆయన. మరికొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకో అడుగు ముందుకేసి ఊహించని బాంబులు పేలుస్తున్నారు. కొద్ది రోజుల్లోనే గులాబీ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి మినహా మరెవరూ ఉండరని జోషన్ చెబుతున్నారు. ఇదే ఇప్పుడు గులాబీ అధినాయకత్వాన్ని ఆలోచించేలా చేస్తోంది. అయితే కాంగ్రెస్ నేతల మాటలు ఎలా ఉన్నా నిజంగానే అంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ పెద్దలతో టచ్లో ఉన్నారా?
ఈ విషయంలో హస్తం నేతలు చెబుతోంది నిజమేనా, లేదంటే గులాబీ నేతల నైతిక స్థైర్యం దెబ్బతీసే ప్రయత్నమా అంటే అది ఇది రెండు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడే మరో కీలకమైన విషయం దాగుంది. అదే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం. అవును, ఇప్పటి వరకు 5 ఎమ్మెల్యేలు అధికారికంగా కాంగ్రెస్లో చేరడంతో బీఆర్ఎస్ బలం అసెంబ్లీలో 34కు తగ్గింది. త్వరలో మరిన్ని చేరికలుంటాయన్న వార్తలతో ఆ సంఖ్య ఇంకా తగ్గే అవకాశాలున్నాయి. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలంటే ఆ పార్టీ నుంచి మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఇంకా 21 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంది. అయితే సాధ్యమైనంత త్వరగా ఆ సంఖ్యను వచ్చేలా చూడాలన్నదే కాంగ్రెస్ గేమ్ ప్లాన్గా తెలుస్తోంది. అందుకే ఇటీవలి కాలంలో ఆపరేషన్ ఆకర్ష్ వేగం పుంజుకున్నట్లుగా తాజా పరిణామాలతో అర్థమవుతోందన్న వాదన వినిపిస్తోంది. ఓవైపు ఎమ్మెల్యేలు జారిపోతున్న వేళ వారిని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ఏం చేయబోతోంది, వారి వలసలకు అడ్డుకట్ట వేసేందుకు గులాబీ బాస్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తి రేపుతోంది. అప్పుడు వైసీపీ వంతు, ఇప్పుడు టీడీపీ కూటమి టైం. వాళ్ళు అక్రమ కట్టడాలను కూల్చామని చెప్పారు, వీళ్ళు అదే మాట అంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ మరి ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారన్నదే ఇక్కడ వినిపిస్తున్న ప్రధానమైన ప్రశ్న. తమ కళ్ల ముందే అక్రమ నిర్మాణాలు కడుతుంటే సంబంధిత ఆఫీసర్లు ఇప్పటివరకు ఏం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఎవరో ఒక అనామకుడు ఇలా చేస్తే మరోలా వ్యవహరించే అధికారులు రాజకీయ నేతల విషయంలో ఎందుకిలా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు చెలరేగుతున్నాయి. అంతేనా, అసలు ఇలాంటి విషయాల్లో తప్పు రాజకీయ నేతలదే, వారికి కొమ్ము కాసేలా వ్యవహరించే అధికారులదా? స్టార్ట్ విత్ స్పాట్. ఏపీలో సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? గత వైసీపీ సర్కారు హయాంలో అక్రమ నిర్మాణాల పేరుతో పలువురు టీడీపీ నేతల ఇళ్ల ప్రహరీలను, గోడలను, విద్యాసంస్థల గేట్లను కూల్చివేసినట్లుగానే ఇప్పుడు టీడీపీ కూటమి హయాంలో జరుగుతున్నట్లుగానే కనిపిస్తోంది. జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైసీపీ కార్యాలయం కోసం నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేయడమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నీటిపారుదల శాఖ స్థలంలో బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజు మొత్తానికి వైసీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఇచ్చింది జగన్ ప్రభుత్వం. దీనిపైనే ఇప్పుడు సిఆర్డీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో వైసీపీ హైకోర్టును ఆశ్రయించగా కూల్చివేతల విషయంలో చట్టాన్ని మీరొద్దంటూ ఆదేశించింది. అయినా సరే హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టారంటూ ఆరోపించారు వైసీపీ నేతలు. సూపర్ 6 అమలు కన్నా వైసీపీ ఆఫీసులను కూల్చడమే ముఖ్యమంటూ సీఎం చంద్రబాబుకు చురకలంటించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆయన ప్రజాస్వామ్యవాద లేదంటే విధ్వంసకారుడా అంటూ ప్రశ్నించారు అంబటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆఫీస్ నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు, ఇతరత్రా ఉన్న వాహనాలను తీసుకొచ్చి సుమారుగా ఒక 2 గంటల్లోనే పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దాన్ని కూడా మేము చూసి రావటం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను కేబినెట్ లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది. ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే. మేము ఇక్కడ చాలా పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. కేవలం తాడేపల్లిలోనే కాదు, విశాఖ ఎండాడలో నిర్మిస్తున్న కార్యాలయంతో పాటు అనకాపల్లి, నెల్లూరు సహా పలు చోట్ల నిర్మాణంలో ఉన్న కార్యాలయాల విషయంలో అధికారులు నోటీసులు జారీ చేయడం కీలక పరిణామంగా చెబుతున్నారు. ఇప్పటికే తాము అన్ని అనుమతులు తీసుకున్నామని, ఇదెక్కడి కక్ష సాధింపని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. మొన్న 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వంగా
కేబినెట్ నిర్ణయం తీసుకొని భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేస్తుంది. అందులో భాగంగా విశాఖపట్నానికి కూడా ఈరోజు ఈ ఎండార్లో ఈ 2 ఎకరాల భూమిని కూడా 33 సంవత్సరాల లీజుకి కేటాయించేటువంటి కార్యక్రమం చేశాం. 2022లో అలాట్మెంట్ అయినటువంటి కార్యాలయం స్థలం 2023 నాకు తెలిసి బహుశా ఫిబ్రవరి మార్చి నెలల్లో ఆ రోజు నిర్మాణాన్ని మొదలు పెట్టడం జరిగింది. 2023 ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ కూడా ఉడాకి అప్లై చేసేటువంటి కార్యక్రమం చేశాం. సో చేసిన తర్వాత నిన్న మొన్నటి నుంచి ఎవరో కంప్లైంట్ పెట్టారని, దీన్ని పర్మిషన్ లేకుండా నిర్మాణం చేస్తున్నారని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు వార్తల్ని ప్రొపగండా చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఇది 2023లో అప్లై చేసినటువంటి దానికి బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్లాన్ అప్రూవల్ కోసం 16 లక్షల రూపాయలు 15,63,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టినటువంటి డబ్బు ఇది. చంద్రబాబు నాయుడు గారేమో బాగా తీయగా ప్రజాస్వామ్యబద్ధంగా వారి సీనియారిటీ మొత్తాన్ని ఉపయోగించి వారు బ్రహ్మాండమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని వారు ఆశపడటాన్ని మేము స్వాగతిస్తున్నాం. సభలో కూడా వారు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఎక్కడ కూడా అల్లరి చిల్లరి గొడవలు ఉండటానికి వీల్లేదు, ఎవ్వరు కూడా క్రమశిక్షణగా ఉండాలి అంటూనే ఉదయం 10 గంటలకు క్రమశిక్షణ గురించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు తెల్లవారుజామున 5:30కు బుల్డోజర్లు పంపించి రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చేవి. నిజంగా ఆశ్చర్యం వేసింది. అక్రమ కట్టడాలన్నిటినీ కూల్చివేయటమే ప్రభుత్వం యొక్క విధానమైనప్పుడు ఈ రాష్ట్రంలోని అక్రమ కట్టడాలన్నిటికి సంబంధించిన సమాచారం మీరు అనుకుంటే 5 నిమిషాల్లో మీరు తెప్పించుకోగలుగుతారు. దానిలో మీ యొక్క నివాసమైన కరకట్టకి కృష్ణానదికి మధ్యలో ఉన్న మీ నివాసం కూడా అది అక్రమమైన కట్టడమే అని గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా గారు ఆ బిల్డింగ్ యజమానులకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఈ రోజున హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వంచే లీజుకు తీసుకున్న స్థలంలో కార్యాలయాన్ని నిర్మించుకున్న మేము ఏం తప్పు చేశామని అడుగుతాం. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలా కూల్చివేతలు, నోటీసులు ఇస్తుండటంతో గతంలో జరిగిన ఘటనలు గుర్తుకొస్తున్నాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే పలువురు టీడీపీ నేతల ఇళ్లు, కాలేజీలకు సంబంధించిన గోడలను, షెడ్డులను కూల్చేసింది జగన్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే మొదటిగా నాటి టీడీపీ నేత సబ్బమహరి ఇంటి ప్రహరిని, వాచ్మెన్ రూమ్ ను కూల్చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇది మరిచిపోకముందే గీతం విద్యా సంస్థ పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఆక్రమించుకుందని చెబుతూ రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. కొంతమేర కూల్చివేతలు చేపట్టారు. ఆ తర్వాత నర్సీపట్నంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి ఇంటి ప్రహరీ కూల్చేశారు అధికారులు. అదేమంటే ఆక్రమణల తొలగింపు అంటూ చెప్పుకొచ్చారు. మొత్తంగా ఏ రకంగా చూసినా అప్పట్లో వైసీపీ చేసిన పనే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తుందన్న విమర్శ వినిపిస్తుంది. అయితే ఇక్కడే చాలా కీలక అంశాలు పరిశీలించి చూస్తే కనిపిస్తాయి. అవేంటన్నది ఓసారి గమనిస్తే ఏ ముఖ్యమంత్రి పవర్లోకి వచ్చినా అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. ఎవరి పట్ల పక్షపాతం వహించకుండా న్యాయం, ధర్మం వైపు ఉండాలని ఆదేశిస్తుంటారు. అలా చూస్తుండగానే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన అనేక అంశాలు వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి వాటిలో ఈ ఆక్రమణలు, కూల్చివేతలు ఒకటి. దీంతో ఎక్కడికక్కడ కూల్చివేతలు జరుగుతాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారిందంటే మళ్ళీ షరా మామూలే. అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలోకి మారిందంటే చాలు, ఆ పార్టీకి సంబంధించిన లొసుగులన్నీ బయటకు వస్తుంటాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నేతల సంగతి కాస్త పక్కన పెడితే అధికారుల తీరుపైన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో నిజం కూడా లేకపోలేదు. తమ కళ్ల ఎదుటే ఓ నిర్మాణం జరుగుతుంది అంటే మున్సిపల్ యంత్రాంగానికి తెలియదని అనుకోవటానికి ఏమాత్రం ఆస్కారం లేదు. పైగా అది అక్రమమా సక్రమం అన్నది తెలిసిపోతుంది. సంబంధిత కట్టడం సక్రమమైతే ఇబ్బంది లేదు, కానీ అక్రమమని తెలిసినా ఎందుకు నోరు మెదపడం లేదన్న మాట వినిపిస్తుంది. అదేమంటే అటు రాజకీయ నేతలు, ఇటు అధికారులు ఎవరిని కదిపినా ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యం అంటారు. విధి నిర్వహణ తమ కర్తవ్యం అంటారు. కానీ వాస్తవంలో జరుగుతుంది ఏంటి అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వంత పాడటం, దీనికి ఎవరు అతీతంగా వ్యవహరించకపోవడమే అత్యంత కీలకమైన అంశం. ఒక్క మాటలో చెప్పాలంటే తిలా పాపం తలా పిడికడన్న మాట ఈ సందర్భంగా ఎవరికైనా గుర్తురాక మానదు.
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసంజేకి ఎట్టకేలకు విముక్తి లభించింది. లండన్ వెల్మార్ష్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. గూఢచర్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన నేరాన్ని అంగీకరించేందుకు సిద్ధమయ్యారు. అమెరికా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగానే ఆయన బెయిల్ మీద విడుదలయ్యారని తెలుస్తోంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఆయనకు స్వేచ్ఛ లభించింది. కోర్టులో సమర్పించిన పత్రాల ఆధారంగా ఆయన అమెరికా న్యాయ విభాగంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వీలుగా ఆయన్ను యూకే జైలు నుంచి విడుదల చేశారు. ఈ పరిణామంతో సుదీర్ఘంగా కొనసాగుతున్న రహస్య పత్రాల ప్రచురణ కేసు ఒక కొలిక్కి రానుంది. పశ్చిమ పసిఫిక్లోని యుఎస్ కామన్వెల్త్ మారియానా ఐలాండ్స్లోని ఫెడరల్ కోర్టులో అసాంజే హాజరు కానున్నట్లు పత్రాల ద్వారా తెలిసింది. గూఢచర్యం, చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరారోపణలపై అంగీకరించనున్నారని తెలిపారు. దీన్ని న్యాయమూర్తి ఆమోదిస్తే ఏళ్లుగా కొనసాగుతున్న అమెరికా న్యాయ పోరాటానికి ఓ పరిష్కారం లభిస్తుంది. అగ్రరాజ్య సైన్యంలోని లోపాలను ఎత్తి చూపేందుకు ఆయన ఓ జర్నలిస్ట్లా వ్యవహరించారంటూ ప్రపంచవ్యాప్తంగా అసాంజేకి అప్పట్లో ఓ వర్గం మద్దతుగా నిలిచింది. అమెరికా మాత్రం చాలా సున్నితమైన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా పొంది లీక్ చేశారని ఆరోపిస్తూ వచ్చింది. తద్వారా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేశారని వాదించింది. నేరాంగీకారం, శిక్ష ఖరారు తర్వాత అసాంజే ఆస్ట్రేలియాకు చేరుకోనున్నారు. మరియానా ఐలాండ్స్లోని అతిపెద్ద ద్వీపమైన స్టైఫన్లో అక్కడి కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఆయన కోర్టులో హాజరు కానున్నారు. అమెరికాకు రావడానికి ఆయన నిరాకరించడం వల్లే విచారణను అక్కడకు చేపడుతున్నారు. పైగా అమెరికా ఆధీనంలో ఉండే ఆ భూభాగం ఆస్ట్రేలియాకు సమీపంలో ఉంటుంది. తాజా ఒప్పందంలో భాగంగా అసాంజే నేరాన్ని అంగీకరించడంతో పాటు అదనపు జైలు శిక్ష నుంచి ఆయనకు విముక్తి లభించాల్సి ఉంటుంది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూరుతున్నాయి. వరుసగా తగ్గుతూ భారీ ఊరట కల్పిస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్స్ మేలిమి బంగారం రేటు క్రితం తులానికి 870 మేర పెరిగింది. ఇవాళ మరో 150 మేర దిగి వచ్చింది. దీంతో 2 రోజుల్లో తులం బంగారం రేటు 1020 మేర పడిపోయింది. ప్రస్తుతం తులం రేటు 72,230 వద్దకు దిగి వచ్చింది. ఇక ఆభరణాలకు ఉపయోగించే 22 క్యారెట్స్ బంగారం 10 గ్రాములకు ఇవాళ 100 తగ్గి 66,250కు పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు క్రితం రోజు 2,000 మేర తగ్గగా ఇవాళ మరో 300 మేర పడిపోయింది. దీంతో కిలో వెండి 96,200 వద్దకు దిగి వచ్చింది. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.